నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకే చెప్పిన దాంట్లో అంటే నాకు అనిపించింది ఏంటంటే, మనము ఒక ఆలోచన, ఒక కోరిక కోరుకోవాలి. సృష్టికి మన కోరిక తెలియజేయాలంటే, మన ఆలోచన అనేది ఏ విధంగా ఉండాలి? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మన ఆలోచన ఎలా ఉండాలి అంటే ఎంతసేపు సృష్టి నుంచి మనం కోరుకుని ఆ కోరిక తీర్చేసుకోవటం కదా. ఇప్పటి వరకు అదే అనుకున్నాం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి ఉంటుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం, మన ప్రకృతి అనేది అమ్మ లాంటిది అని కదా. ప్రకృతి మన నుంచి ఏమీ ఆశించదు. కానీ మనం దాన్ని ఆశించకపోయినా మనం గ్రేట్ఫుల్ గా ఉండడం అనేది మన ధర్మం. అవునా? సో అంటే ఇక్కడ మనకి యూనివర్స్ లో చాలా విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మనం ప్రతిదీ కోరుకుంటున్నది అని నెరవేరాలి అని మనం ఎలా కోరుకుంటున్నాము. దీంట్లో మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ముందు ఈ యూనివర్స్ మనకి ఇస్తుంది అనేది నమ్మాలి. నమ్మకం, ఖచ్చితంగా బిలీవ్ సిస్టమ్ అనేది మార్చుకోవాలి. అవుతుందా లేదా అనే అపనమ్మకంతో సగం సగం తోటి ఉండే కంటే అవుతుంది అనే పూర్తి నమ్మకాన్ని మనం పాటించాల్సిందే. అదైన తర్వాత ఈ బిలీవ్ సిస్టంలో మీకు ఎప్పుడు నమ్మకం కుదురుతుంది? అది అయినప్పుడు అంటారు. అది అవ్వాలి అంటే నమ్మకం ఉండాలి, అంతే కదా, వైస్ వెర్సా. సో అయితే ఇప్పుడు అది నమ్ముతున్నాను అని మీరు అనుకున్నప్పుడు మీకు ఖచ్చితమైన గోల్ని పెట్టుకోవాలి. మీ గోల్ పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే గోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ నమ్మకంతో ఉండాలి, ఆ తర్వాత మీ గోల్ని పెట్టుకోవాలి. ఎంత టైంలో అవ్వాలి, ఎలా అవ్వాలి, ఏం కావాలి అనే ఖచ్చితమైన గోల్ని పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మీరు అది అవుతుంది అనే నమ్మకంతో ఉండి అది అవుతున్నట్టుగానే మీరు ఫీల్ అవ్వాలి. దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఆ ఫీలింగ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. మన ప్రకృతితోటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి. మనకు వచ్చిన దాన్ని ఫీల్ అవుతున్నాం, మేము కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి అని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఇవన్నీ అవుతూ ఉన్నాయి అని కనెక్ట్ అవుతూ గ్రాటిట్యూడ్ చెప్పాలి. కృతజ్ఞతాభావం ఖచ్చితంగా ఉండాలమ్మా. ఇప్పుడు అంటే మనుషులు చేస్తూ ఉంటారు, ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు గుర్తించరు. అసలు ఈ రోజులలో అలాంటిది అయితే చూసింది చాలా తక్కువ. కానీ మీరు ఖచ్చితంగా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎక్కడ ప్రకృతి అందు మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని మీరు పొందుతున్నందుకు గాను పొందుతున్నాము అనే నమ్మకంతో ఉంటూ ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన అన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పాలి. థ్యాంక్ యూ గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ గ్రాటిట్యూడ్తో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి సహకరిస్తుంది. అంతే కదమ్మా. నీకు థ్యాంక్స్ చెప్పాను, చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం నేను ఏదన్నా అడిగాను అనుకో, అమ్మ సిరి ఇది అని అనగానే అయ్యో ఆ మేడం చాలా కృతజ్ఞతతో ఉంటారు, ఆ మేడం చెయ్యాలి అనుకుంటా, నీకు అవ్వకపోయినా. అవునా? అంటే నీకు అవ్వకపోయినా సరే నువ్వు చెయ్యాలనుకుంటావు. ఒకవేళ అవ్వలేని సందర్భంలో నువ్వు చాలా ఫీల్ అవుతావు నాకు ఆ విషయం చెప్పడానికి కూడా కదా. సో అదే విధంగా మన ప్రకృతితో కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. సో ఎమోషన్ తో కనెక్ట్ అయ్యి నువ్వు ఇది జరుగుతుంది, ఇదంతా చేస్తున్నావు, ఇప్పటి వరకు నేను అనుకున్నవన్నీ చేసినందుకు కృతజ్ఞతలు. అలాగే ఇకపైన నేను అనుకుంటున్నవన్నిటికీ నాకు నెరవేరుతున్నందుకు కృతజ్ఞతలు. నీవు నాతో ఉన్నావు అనే నమ్మకం నాకు ఉంది. సో ఈ నమ్మకంతో నేను అనుకున్నవన్నీ నెరవేరుతాయి అనేది గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. గ్రాటిట్యూడ్తో పాటు సో ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టుగా ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునేది కూడా ఉండాలి. అంటే మనం రిలీజ్ అయిపోవాలి. నాకు అవుతుంది, నాకు ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నా నాకు అవుతుంది, దానికి ధన్యవాదాలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆపర్చునిటీస్ వచ్చాయి. సో దాన్ని నువ్వు రిలీజ్ చేసుకోవాలి. అవుతుందా లేదా, అవదేమో, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఒకవేళ వచ్చినా చచ్చా ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఖచ్చితంగా అవుతుంది అని నమ్మకం ఉండాలి. నెగిటివిటీ అంతా తీసేయాలి. ఎక్కడైనా వస్తుంది పొరపాటున, మనకున్న ఇన్ని న్యూరాన్స్ లో ఎక్కడో ఒక దగ్గర పురుగు ఉంటది అంటారు కదా, అలా కదులుతుంది. అది మళ్ళీ మనకి నెగిటివ్ వైపు తీసుకెళ్తున్నా సరే మనం మాత్రం మళ్ళీ దాని నుంచి ముందుకు రావాలి. గ్రాటిట్యూడ్ చెప్పాలి, దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అవకాశాలు వస్తూ ఉన్నాయి, అది అవకాశంగా మీరు తీసుకోవాలి. కొట్టిపారేయకూడదు, వచ్చిన అవకాశాన్ని గ్రాప్ చేసుకోవాలి. సో అప్పుడు మీరు దాని నుంచి మనకి కావాల్సిన ఆలోచనలతోటి మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా ముందుకి వెళ్తాయి. ఎమోషనల్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కనుక మనం ఫాలో అవ్వగలిగితే సో యూనివర్స్ మనం కావాలనుకున్నది అన్నీ కూడా మనకి అరచేతుల్లో పెట్టేస్తుందమ్మా చక్కగాని. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నమ్మకంగా, ఫోకస్డ్ గా అండ్ గ్రాటిట్యూడ్
Gratitude. ఈ 3 మనకి కరెక్ట్ గా ఉంటే మనం ప్రకృతితోని ఎమోషనల్ గా, మీరు చెప్పినట్టు ఎమోషనల్ గా కూడా అటాచ్ అయి ఉంటే మనం ఏది కోరుకున్నా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అది ఏదైనా కూడా మనకి సమకూరుతుంది. అవునమ్మా. సో ఏంటి మీతో మాట్లాడడం అంటే ఇంత ఈ టైం అంతా కూడా ఎట్లా అంటే నాకు ఒక నిజంగా పాజిటివిటీ అనేది నా లోపల వచ్చేసింది అనమాట. చాలా నెగిటివ్ మైండ్ తో ఉంటాను నేను నిజం చెప్పాలంటే. చాలా అంటే అరే ఇలా అవుతుందేమో అని చెప్పి, కానీ మీతో మాట్లాడిన తర్వాత మాత్రం నాకు చాలా అంటే చాలా పాజిటివిటీ అనేది లోపల వచ్చేసింది. అండ్ నాకే కాదు చాలా మందికి కూడా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు చెప్పిన మాటలు చాలా మందికి ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్ కావచ్చు. ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి, ఓ ఇది ఒక రైట్ పాత్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది మేడం. అండ్ మీ విలువైన టైంని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి. సర్వే జన సుఖనో భవంతు.